హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో ఒక స్నాక్ ఐటెమ్. అర్థమైపోయింది కదూ చూస్తుంటేనే సమోసా. ఈరోజు చికెన్ సమోసా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఒక పావు కిలో కైమా తీసుకొని అందులో ఉప్పు, పసుపు వేసి మ్యారినేట్ చేసి ఉంచుకోవాలి. తర్వాత ఒక థిక్ బాటమ్ పాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆ మ్యారినేట్ చేసి ఉంచుకున్న కైమాని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోకి 4 చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పొడి, మీ స్పైస్ లెవెల్స్‌కి సరిపడా కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం వేశాక ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద కప్ చిన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలను వేసి కలుపుకోండి. ఆ తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న అర కప్ కొత్తిమీర. ఉల్లిపాయ, కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువ సేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక్క 5 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు కర్రీని తీసి పక్కనుంచుకోండి. చల్లగా అయిన తర్వాత మనం దీన్ని స్టఫ్ చేసుకుంటాం. ఇప్పుడు సమోసా షీట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికన్నా ముందు ఆ సమోసా షీట్స్‌ని స్టిక్ చేసుకోవడానికి కావాల్సిన పేస్ట్‌ని రెడీ చేసుకుందాం. 3 టేబుల్ స్పూన్ల మైదాని పావు కప్పు వాటర్‌లో వేసి ఇలా ఉండలు లేకుండా ప్యూరీలా చేసి రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు సమోసాకు కావాల్సిన షీట్స్ ఎలా ఫోల్డ్ చేయాలో చూద్దాం. ఒక్కసారి స్క్రీన్ వైపు చూడండి. ఇలా ఫస్ట్ ట్రయాంగిల్ షేప్‌లో వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని ఇంకొకసారి మడవాలి. అప్పుడు ఒక కోన్ షేప్‌లో వస్తుంది చూడండి. మీరు తయారు చేసేటప్పుడు ఒక్కసారి వీడియోని కొంచెం స్లో చేసుకొని గాని చూసారంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడిలా కోన్‌లా చేసుకున్న దానిలోకి మన స్టఫింగ్ ఒక 2 స్పూన్స్ మన చికెన్ కీమా స్టఫింగ్ పెట్టేసి, తర్వాత మనం తయారు చేసుకున్నాం కదా పేస్ట్, మైదా పేస్ట్, దాంతో ఈ ఎక్స్‌ట్రాస్ అన్నిట్లికి కూడా ఇట్లా స్క్రీన్‌లో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసి ఫోల్డ్ చేసుకోవాలి. నేను ఇంకొక సమోసా కూడా ఫోల్డ్ చేసి చూపిస్తాను. జాగ్రత్తగా స్క్రీన్‌ని గమనించండి. చూడండి. జస్ట్ ఈ ఎక్స్‌ట్రాస్ అన్నిటిని ఇలా క్లోజ్ చేసేసుకుంటే, ఇప్పుడు ఇంకొక సమోసా కూడా ఫోల్డ్ చేసి చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ అలా ట్రయాంగిల్ షేప్ వచ్చేలా ఫోల్డ్ చేసి, దాన్ని ఇంకొకసారి మడత వేస్తే చూడండి ప్రాపర్ కోన్ ఒస్తుంది. ఆ కోన్‌లోకి ఒక 1 ½ టు 2 స్పూన్స్ ఫిల్లింగ్ పెట్టేయండి. ఈ షీట్స్ యాక్చువల్‌గా బయట నుంచి తీసుకొచ్చిన షీట్స్. నేనైతే యూజువల్‌గా గోధుమ పిండితో ఇంట్లోనే షీట్స్ తయారు చేస్తాను. ఈసారి ఎప్పుడైనా సమోసా షీట్స్‌ని కూడా ఇంట్లో ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇలా షీట్స్ తయారు చేయడమే కాకుండా ఇంకా కొన్ని ఈజీ వేస్‌లో సమోసాని చేసే ఫెసిలిటీ కూడా ఉంది. అది కూడా నేను మీకొకసారి చూపిస్తాను. ప్రస్తుతానికైతే బయట నుంచి తీసుకొచ్చిన షీట్సే వాడుతున్నాను. ఎప్పుడైనా జంక్ తినాలి అని అనిపించినప్పుడు మరీ అంత నోరుని కట్టేసుకోవాల్సిన అవసరం లేదండి. అలా అని బయట తిన్నామంటే బాయిల్డ్ ఆయిల్ ఖచ్చితంగా వాడతారు. హెల్త్‌కి అస్సలు మంచిది కాదు. అండ్ ఇక్కడ మనం వాడే మైదా కూడా 3 స్పూన్స్ వేసినా సరే చాలా తక్కువ యూసేజ్ ఉంటుంది. సో, లిటిల్ బిట్ ఈస్ ఓకే ఎట్ టైమ్స్. అంతే కదూ! మీరేమంటారు? చూడండి. ఇప్పుడు మన సెకండ్ సమోసా కూడా రెడీ అయిపోయింది. ఇలాగే సమోసాలన్నీ కూడా రెడీ చేసుకొని, ఆయిల్‌ని మీడియం హీట్‌లో బాయిల్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వేడి వేడిగా గాని ఆయిల్ ఉంది అంటే, మీరు సమోసాలు వేయగానే కలర్ మారిపోతాయి. అలా కాకుండా కొంచెం మీడియం హీట్‌లోకి బాయిల్ అయిన తర్వాత సమోసాస్ వేసుకొని ఫ్రై చేసుకోవడమే. వీటిల్ని కొంచెం డార్కర్ షేడ్ వచ్చే వరకు ఉంచితే క్రిస్పీగా బావుంటాయి. 2 వైపులా ఇలా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. అండ్ వీటికి ఇంకా ఏమి అడిషనల్ చట్నీ లాంటివేమీ అక్కర్లేదు. సాస్ ఇష్టపడి తినే పిల్లలైతే వాళ్ళకి సాస్ వేసి ఇవ్వండి. లేదంటే జస్ట్ లైక్ దట్ ఇలా డైరెక్ట్‌గా ఇలా తింటేనే బావున్నాయి ఇవి. మీరు కూడా ట్రై చేస్తారు కదూ! ట్రై చేసి మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి. అండ్ ఇంకా ఛానెల్‌ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయండి. బాయ్ ఎవ్రీవన్. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్.